నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మాస్టర్ పాత్ర వీడియోలు సమర్పించడం అనేది కొంత జాప్యము జరిగిన మాట వాస్తవం. దానికి కారణాలు ఇప్పుడు వివరించలేను. కొంచెం అభివృద్ధి చెందించాలన్నట్టు కారణంతో అయినా కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల మళ్ళీ ఇదే విధంగా కొనసాగించడం కొంతకాలం పడుతుంది. తర్వాత అభివృద్ధి అన్నది కనిపిస్తుంది. అయితే ఎన్నికలు మనకు వచ్చిన దగ్గర నుంచి కూడా హడావడి ఎన్నికలు రాకముందు నుంచి కూడా సంవత్సరం నుంచి ఇప్పుడు పరిస్థితులు ఎలా తయారయ్యాయంటే ఎన్నికలు లెక్కింపు ప్రమాణ స్వీకారం మళ్ళీ మర్నాడు నుంచి అపోజిషను మామూలుగా పాలకపక్షం ప్రతిపక్షం రెండు తన్నుకొని చావడం, పరస్పర ఆరోపణలు చేసుకోవడం ఇదే మిగిలింది ఈ భారతదేశంలో. అందులోంచి ఈ ఎన్నికలపై యావత్ భారతదేశంపై యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక దృష్టి పెట్టాయి. ఇవి 18వ లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికలు. అయితే ఎన్నికలు ప్రకటించిన తేదీ అంటే 13 ప్రకటించిన తేదీ కాదు, మొదటి విడత ఎన్నికలు ప్రారంభం తేదీ 13/5/2024. అయితే దీని సంఖ్యాశాస్త్రం ప్రకారం ఇది 17 అంటే 8. అంటే కొంతవరకు డిసిప్లిన్ అనేటువంటిది ప్రతి విడతలో కూడా కనిపిస్తుంది. ఆ డిసిప్లిన్గా వెళ్ళడం, ఓట్లు వేయడం అంటే ప్రజల నుంచి డిసిప్లిన్ అంటే నాయకుల నుంచి ఉన్నదా లేదా అని పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఏంటంటే లోక్సభ ఇది 18వ లోక్సభ. ఇది చాలా వరకు చాలా డేంజరస్ థింగ్ అనమాట. 18 అయితే 18 నెంబర్ ఉండకూడదా అండి, తీసేస్తామా అంటే తీసేయక్కర్లా. ఆ 18 అనేటువంటి మహాభారతానికి సంబంధించింది. మహాభారతం అన్ని విషయాల్లోని 18 ఒకటి అనేది అహంకారానికి, 8 అనేటువంటి డిసిప్లిన్కి సంబంధించింది. ఈ రెండింటి మధ్య పొత్తు కుదిరిన వాడు ఎవడో వాడే రాజు కాగలడు. కాబట్టి దీన్ని బట్టి నేను ఎవరు రాజు అవుతారో, ఎవరు రాజ్యం వెళ్తారో దాని గురించి మాట్లాడలేదు. 18వ లోక్సభ మాత్రం విలక్షణమైనటువంటిది, సుస్థిరత అనేది వస్తుంది. మహాభారత యుద్ధం తర్వాత ధర్మరాజు సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించి నిరాఘాటంగా ప్రజల్ని సుఖింపచేశాడు. అలాగే ఇప్పుడు కూడా ఉంటుంది అని భావించవచ్చు. ఇకపోతే ఈ 18 ఎన్నికల యొక్క లెక్కింపు అనేది 4/6/24 జరుగుతుంది. కాబట్టి దీని యొక్క సంఖ్యాశాస్త్రం ప్రకారం 9 అనేటువంటిది కుజునికి సంబంధించి, కుజుడు యుద్ధ ప్రియుడు. తర్వాత మంగళవారం జరుగుతుంది. అంటే కుజుని యొక్క వారము, కుజుని యొక్క స్థితి, దీనికి తోడుగా రాహు యొక్క స్థితి 8. అంటే డిసిప్లిన్ లేకపోతే మాత్రం తప్పకుండా పనిష్మెంట్ అన్నది ఎక్కడికక్కడ ఉంటూనే ఉంటుంది. అందులోకి యుద్ధం అనేటువంటి. అయితే ఈ ఎన్నికల ఫలితాలు 4వ తారీఖున అంటే రాహు యొక్క సంఖ్య 4. ఈ 4 సంఖ్య తర్వాత రాహు ఎక్కడున్నాడు ఇప్పుడు మనకు భచక్రంలో ఏంటంటే మీనరాశిలో రాహు సంచరిస్తున్నాడు. కాబట్టి అది మీనరాశి ఒక డిస్ట్రక్టివ్ రాశి. డిస్ట్రక్టివ్ అంటే కనిపించని డిస్ట్రక్షన్ అవుతుందంటే రివాంపింగ్ అంటే మళ్ళీ ప్రక్షాళన జరుగుతుంది. ఆ ప్రక్షాళనలో రాహు యొక్క పాత్ర ఉన్నది. ఇప్పుడు అన్నీ జరగబోయే ప్రతి వ్యక్తి విషయంలోని, ప్రతి వ్యవస్థ విషయంలోని ప్రక్షాళన జరుగుతుంది. ఈ ప్రక్షాళనలో రాహు యొక్క స్థితి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రాహువు, శని, తర్వాత ఈ 18 అనేటువంటి సంఖ్యకి సంబంధించినటువంటి కుజుడు, వీళ్ళు ముగ్గురు కూడా చాలా ప్రాముఖ్యం. అయితే సన్న లేడా? సన్న ఉంటాడు, ఎప్పుడూ ఉంటాడు సన్న. అంటే రవి లేనిది ఏది జరగదు. రవి అన్నింటికీ కారకుడు, మూలం ఆయనే, సూర్యనారాయణమూర్తి. ఈ సూర్యనారాయణమూర్తి అయితే రాజు, రేపు రాజుని ఎన్నుకోబోతుంటే ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉన్నవాడే రాజు కాగలడు. అయితే ఆస్ట్రోనామలాజీ ప్రకారం ఏంటంటే ఈ 18వ లోక్సభ విషయంలోని కాంట్రవర్షియల్గా లెక్కింపు అనేటువంటిది జరుగుతుంది. లెక్కించే రోజున చాలా కాంట్రవర్సీస్ వస్తాయి. బ్లడ్ షెడ్ చేయటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు, నేను చెప్తాను. 18 అంత సంఖ్య యుద్ధానికి సంబంధించి, యుద్ధంలో రక్తం చెందకుండా యుద్ధం ఎలా అవుతుందండి? అందులోకి ఇప్పుడు మనుషులు ఏంటంటే జీర్ణింప చేసుకోలేరు. కారణం ఏంటంటే రాహు అసంతృప్తిగా కారకుడు ఎవరంటే రాహు చేసేది అసంతృప్తి. అంటే ఒకే అసంతృప్తిలోంచే మళ్ళీ సంతృప్తి అనేది రావాలి. కాబట్టి కేతు సంతృప్తిని ఇవ్వడానికి ఏ మార్గాన్ని చూపిస్తాడో అదే మార్గాన్ని మనిషి అయినా చరించాలి, రాజైనా చరించాలి,
వ్యవస్థ అయినా తరించాలి. ఇక పోతే 13/5/24 కలుపుగా 17 వచ్చిందని చెప్పాను కదా, 8. అయితే ఇప్పుడు మనకి ఈ 3 సంఖ్యల యొక్క ప్రాతిపదికన ప్రకారము కుజుడు ఏంటంటే ముఖ్యంగా ఈ ఫలితాల మీద ప్రభావితమై ఉంటుంది. కుజుడు ఎప్పుడూ కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా కూడా యుద్ధం చేసే శక్తి తనక. రాహు కూడా అటువంటి వాడే. అయితే ఈ సంఘటనలన్నీ జరగాలా అండి? జరగకపోతే అవదా అండి? జరగకపోవడం మన మనస్థితికి సంబంధించినది. చంద్రుడు ఎలాగో ఉన్నాడు కదా, ఏ నక్షత్రంలో ఉన్నాడు అవన్నీ నేను ప్రాతిపదిక వేరే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఈనాడు ప్రజల సంయమనం పాటించాలి అనేటువంటి ఒక ముఖ్యమైన విషయం. లేకపోయినట్లయితే ఏమవుతుందంటే అటు పరిపాలకులకి, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్కి ఒక పెద్ద ప్రశ్నార్థకమై తీరుతుంది. ఇప్పటివరకు ఎన్నికలు బాగానే జరిగాయంటే కారణం ఎలక్షన్ కమిషను, తర్వాత మన కేంద్ర ప్రభుత్వం మధ్య ఒక సయోధ్య ఉండబట్టి చక్కగా జరిగింది. ప్రజలు కూడా చాలా సహకరించారు. కాబట్టి ధన్యవాదములు అర్పిస్తూ ఇదే సంయమనాన్ని ప్రజలందరూ కూడా ఎలక్షన్ రిజల్ట్స్ విషయం ఆనాడు ఆ తర్వాత విషయంలో ఏ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వానికి సహకరించవలసినదిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.